అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఈ మధ్య తరచూ 160 సీట్లు 160 సీట్లు అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు కానీ, ఆ పార్టీ పెద్దలు కానీ, ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కానీ చాలామంది టీడీపీకి ఈజీగా 160 సీట్లు వస్తాయి, టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో 160 వస్తాయి, వైసీపీకి కేవలం 15 వస్తాయి అంటున్నారు. సరే, అది నిజమో కాదో తెలియదు కానీ, ఆ నాయకులు ఏ లెక్కన అది అంటున్నారో తెలియదు కానీ, ఒక్క ప్లాన్ మాత్రం ఉంది. ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. టీడీపీ జనసేనకు 160 సీట్లు వచ్చే ఒక అద్భుతమైన ప్లాన్ కూడా కాదు, అసలు ప్రశాంత్ కిషోర్ చేతుల్లో ఉంది. ప్రశాంత్ కిషోర్ తలుచుకుంటే ఒక్క 5 నిమిషాల్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీ జనసేనకు 160 సీట్లు తీసుకొచ్చే ప్లాన్. ఒక 5 నిమిషాలు చాలు పీకేకి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి. అది బహుశా మీకు కూడా ఐడియా వచ్చే ఉండట్టుంది. మీ అందరికీ తెలుసు కదా, సరెండర్ అంటే తెలుసు కదా, సరెండర్ అవ్వడం అంటే తెలుసుగా, తెలుగులో లొంగిపోవడం అంటారు. ప్రశాంత్ కిషోర్ లొంగిపోయినప్పుడు ఏం చేస్తారంటే నిజాలు ఒప్పుకుంటారు, చేసిన తప్పులు చెప్పేస్తారు. ప్రజలకు చెప్పేయడమే. సాధారణంగా క్రైమ్ చేసిన వాళ్ళు పోలీసులకు చెప్తారు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి సరెండర్ అయిపోయి వాళ్ళకి నిజాలు చెప్తారు. సో పొలిటీషియన్స్ తప్పులు చేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రజలకు చెప్పేయాలి నిజాలు. సో ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా సరెండర్ అయిపోయి ఒక్క 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క 5 నిమిషాల్లో ఆయన చేసిన తప్పులు కూడా కాదు, ఆయన వైసీపీకి ఇచ్చిన తప్పుడు ఐడియాలు, తప్పుడు క్యాంపెయినింగ్ మెథడ్స్ ప్రెస్ మీట్లో చెప్పేస్తే చాలు. 5 నిమిషాలు కీలకతం. టీడీపీ జనసేన కలిపి 160 సీట్లు, వైసీపీ పతనం అయిపోద్ది కూడా. సో బహుశా చాలామందికి ఐడియా వచ్చే ఉండదు. ఏం లేదు, ప్రశాంత్ కిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో 2019 ఎన్నికలకు ముందు మీలో చాలామంది పింక్ డైమండ్ అనేది నమ్ముంటారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిన ఒక పెద్ద ఆరోపణ. అది సృష్టించింది నేనే, అది లేదు యాక్చువల్లీ, అది నా ఊహా చిత్రం, నా కల్పిత పాత్ర. పింక్ డైమండ్ అనే పాత్రను సృష్టించింది నేనే ఒక టీమును తయారు చేసి దాన్ని సృష్టించి దాన్ని ప్రోపగండా చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టింది నేనే. సో అది నిజంగా లేదు, నిజంగా మీరు అది నమ్మి చంద్రబాబు గారికి ఓట్లు వేయలేదు, సో అది నా తప్పే అని ఒప్పుకుంటే చాలు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అంతా నాదే. సెంటిమెంట్తో, సానుభూతితో ఓట్లు తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది నా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా నాకున్న వ్యూహాల్లో భాగంగా, నాకున్న ఐడియాల్లో భాగంగా నేను ప్లాన్ ఇచ్చాను. వాళ్ళు చక్కగా ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు అని చెప్పేస్తే చాలు. సరెండర్ అయిపోయి చెప్పేస్తే చాలు. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలామందికి నమ్మశక్యం అనిపించింది. అయ్యో, ప్రతిపక్ష నేత మీద విశాఖ ఎయిర్పోర్ట్లో అందరూ ఉండంగా, అంత పెద్ద ఎయిర్పోర్ట్లో అలా దాడి చేసేస్తారా, కత్తితో పొడి చేస్తారా అని చాలామంది నమ్మారు. చాలామంది ఎమోషనల్గా, సెంటిమెంటల్గా ఫీల్ అయ్యారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే థీమ్కి కనెక్ట్ అయ్యారు. దానికి కనెక్ట్ అవ్వడానికి ఈ సిచ్యుయేషన్స్ అన్నీ కనెక్ట్ చేశాయి. సో అది కూడా ప్రశాంత్ కిషోర్ గారు మీడియా ముందుకు వచ్చి నిజం చెప్పేస్తే చాలు. అలాగే 2019 ఫిబ్రవరిలో లేదా జనవరిలో అనుకుంటా, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలకు ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు చంద్రబాబు గారు, సో ఆయన కులపిచ్చ అంతగా ఉంది అని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నిజానికి అది జరగల. ఆ తర్వాత హోంమంత్రిగా సుచరిత గారు ఉన్నప్పుడు, మేబీ 2021లో అసెంబ్లీలో ఒకసారి టీడీపీ ఎమ్మెల్యే స్వామి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి గారు సమాధానం చెప్పారు. లేదు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు అప్పుడు ప్రమోషన్స్ ఇవ్వలేదు, అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిం ఉన్నారు, అందరూ ఉన్నారు, కమ్మాస్ కేవలం 2 మాత్రమే ఉన్నారు అని చెప్పారు. అంటే అప్పుడు ఫేక్ ప్రచారం చేశారు 2019లో. సో అది కూడా ఫేకు, దానికి ఐడియా ఇచ్చింది నేనే అని ప్రశాంత్ కిషోర్ గారు ఓపెన్ అయిపోతే, సరెండర్ అయిపోయి లొంగిపోతే చాలు. ఈ 3 అంశాలే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. డేటా చోరీ. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలుగుదేశం పార్టీ మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. చంద్రబాబు గారు వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారు, హైదరాబాద్లో ఒక ఆఫీసులో దాస్తున్నారు, సో ప్రజల వ్యక్తిగత వ్యవహారాలన్నీ చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి, టీడీపీ దగ్గర ఉన్నాయి అనే ఒక ప్రోపగండా క్రియేట్ చేసి టీడీపీని బదనాం చేసి అక్కడ హైదరాబాద్లో హడావిడి చేశారు.
ఈ ఐడియాలజీ క్రియేట్ చేసింది కూడా ప్రశాంత్ కిషోర్ గారు. సో ఇవన్నీ టీడీపీకి తెలియక కాదు, చంద్రబాబు గారికి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, నిజమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని ఇప్పటికీ నమ్మరు. కానీ చంద్రబాబు గారు కూడా బీహారోడు అని తిట్టిన నోరే నిన్న కలిసింది. సో అందుకే టీడీపీకి జనసేనకి 160 సీట్లు రావాలంటే తనే దానికి రూపకర్త తనే కాబట్టి, తన మైండ్ నుంచి వచ్చిన ఆలోచనలే అవి కాబట్టి, తనే వాటిని ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి, అంటే ఒక మట్టిని తీసుకొచ్చి దాన్ని బొమ్మగా చేసి దానికి ప్రాణం ఉంది అని నమ్మించి, దాన్ని ప్రాణం లేని దాన్ని కూడా ప్రాణం ఉందని నమ్మించి, దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని నమ్మించి, దాన్ని ఎవరో కొట్టేశారు, ఎవరో చంపేశారని నమ్మించి, ఒక రియాలిటీ షో, ఒక ఫేక్ ప్రపంచంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళి ఒక పొలిటికల్ ఎమోషన్స్ని పండించిన ఘనుడు ప్రశాంత్ కిషోర్. మరి అటువంటి ఘనుడు, దానివలన మోసపోయిన బాధితుడు చంద్రబాబు గారు. ఈ బాధితుడు ఆ ఘనుడిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి 3 గంటల పాటు మాట్లాడారు. నేను పదే ఈరోజు ఇన్ని వీడియోలు చేస్తున్నానంటే కారణం అదే. అంటే రాజకీయాల్లో నేను అనుకున్నా, నేనే చేశా, ఇదే గుండుసూది ఛానల్లో నేనే చేశా, వీళ్ళు కలవరు, చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్ గారు కలవరు, కలిసే ఛాన్స్ లేదు అని చేశా. ఎందుకు చేశా? చంద్రబాబు గారికి ఎంతో కొంత వాల్యూస్ ఉంటాయి. తనను అంతగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తను అంతగా ప్రోపగండా బదనాం చేసిన వ్యక్తిని చంద్రబాబు గారు ఎలా నమ్ముతారు, ఎలా తీసుకొచ్చి కలుస్తారని నేను అనుకున్నా. కానీ ఇంత విలువలు లేని, ఇంత ఎథిక్స్ లేని, ఇంత నీతి లేని, ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారని నేను అనుకోలే. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, నేను వాళ్ళు కలవరు అనుకున్నా, కానీ కలిశారు. బికాజ్ ఆఫ్ షేమ్లెస్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్లో సిగ్గు లేదు, శాశ్వత శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు, కాబట్టి కలిశారు. దాన్ని టీడీపీ వాళ్ళు ఎలాగైనా సమర్థించుకోవచ్చు కాక. కానీ నిజంగా టీడీపీ వాళ్ళు సమర్థించుకుంటే, టీడీపీకి ప్రశాంత్ కిషోర్ కావాలంటే ఆయన చేతి ప్రెస్ మీట్ పెట్టించండి, ఒక్క 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టించండి. ఇంకా టీడీపీ డబ్బులు పంచక్కర్లా, టీడీపీ పోల్ మేనేజ్మెంట్ చేయక్కర్లా, టీడీపీ జనంలోకి వెళ్ళక్కర్లా. ప్రశాంత్ కిషోర్ గారి చేత ప్రెస్ మీట్ పెట్టించి ఆ వీడియోని ఈ 3 నెలల పాటు రాష్ట్రంలో ప్రతి జనానికి చూపించండి. చాలు, నిజాలు ఏంటో తెలిసిపోతాయి. 160 సీట్లు ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ.